రాష్ట్రంలో 10,000కు పైగా పోలీస్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఎదురుగా ఉన్న రాష్ట్ర గ్రంథాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నాయకుడు కృష్ణకాంత్, ఏఐవైఎఫ్ నాయకుడు జంగాల చైతన్య మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖలో 20,000కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో కేవలం 2,000 పోస్టులతో మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగ యువతకు అన్యాయమని విమర్శించారు. గుంటూరు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులందరూ డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే ఏజ్ పెంచమని 32 నుంచి 35కి పెంచమని, ప్లస్ పోస్టులు కూడా ఒక 10,000 పోస్టులకి పెంచమని ఏపీ గవర్నమెంట్ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏజ్ పెంచడం, కాస్త పోస్టులు పెంచితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని నిరుద్యోగ ఐక్యవేదిక నుంచి చాలా గ్రాండ్ గా ఒబీడియంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి తెలియజేయకుండా అనగా సాక్షాత్ హోమ్ మినిస్టర్ మేడం గారు అసెంబ్లీలో 20,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. కానీ మాకు ఇప్పుడు 2,000 పోస్టులు ఇచ్చారు. మనకి గతంలో 2022లో వచ్చిన నోటిఫికేషను ఇప్పుడు వరకు 2026 సంవత్సరం ఇప్పుడు దాకా నోటిఫికేషన్ లేదు. దాదాపు 4 సంవత్సరాలు వయసు కోల్పోయాం. కాబట్టి వయసుని 35 సంవత్సరాలు పెంచవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో దాదాపు 5 నుంచి 6 లక్షల మంది కేవలం పోలీస్ జాబులకే ప్రిపేర్ అవుతున్నారు. లాస్ట్ టైమే 5 లక్షల మంది పెట్టారు. ఇప్పటికీ 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఈసారి ఒక 6 లక్షలు 7 లక్షల మంది అప్లికేషన్లు వస్తాయి. కానీ 2,000 పోస్టులే ఇచ్చారు. ఆ 2,000 పోస్టులు సరిపోవు. ఎందుకంటే మనకి 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలకి 2,000 పోస్టులు అంటే కనీసం 100 పోస్టులు కూడా రావు. అందుకని మా మనవి ఏంటంటే కూటమి ప్రభుత్వం 10,000 పోస్టులు ఇచ్చి 1000 ఎస్ఐ పోస్టులు, 10,000 కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ముందుగా కూటమి ప్రభుత్వానికి నమస్కారాలు. రీసెంట్ గా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు చూసుకుంటే 2,500 పోస్టులు ఇచ్చారు. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అంటే నెక్స్ట్ మంత్ ఇస్తున్నారు. ఆగస్ట్ లో ఇచ్చే నోటిఫికేషన్ ప్రకారం 10,000 పోస్టులు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క జిల్లాలో ధర్నాలు స్టార్ట్ చేశారు. ఒక్కొక్క లైబ్రరీ చుట్టూ, స్టడీ హాల్ చుట్టూ ఎన్నో సరిపోయిందాక చదువుకొని వయోపరిమితి పెంచాలని చెప్పి ఏజ్ అనేది పడిపోతున్నా సరే కష్టపడి చదువుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని లెక్క చేయకుండా పోస్టులని తక్కువ ఇచ్చి ధర్నాలు చుట్టూ చేయమని, వాళ్ళకి కావాల్సినప్పుడు ఎలక్షన్స్ అప్పుడే ఓట్లు కావాలని చెప్పి ఇంటింటికి వచ్చి అడుగుతారు. ఇప్పుడు మేము పోస్టులు కావాలని చెప్పి మేము రోడ్డు మీద ధర్నాలు చేసినా ఒక్కొక్కరు పడిపోయినా సరే కష్టపడుతున్నా సరే ఏం పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేసింది. దాంట్లో ముఖ్య వాగ్దానం గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు మొత్తం కూడా భర్తీ చేస్తామని, గతంలో ఉన్న ప్రభుత్వం ఏమీ భర్తీ చేయలేదని, మేము అధికారంలోకి రాగానే మొత్తం ఫుల్ఫిల్డ్ గా మొత్తం భర్తీ చేస్తామని చెప్పింది. ఒక్క ఉద్యోగం వచ్చింది, అది నారా లోకేష్ గారికి మంత్రి పదవి వచ్చిందే కానీ ఈ రాష్ట్రంలో మీకు ఓట్లేసి గెలిపించిన ఒక్కరికి కూడా ఉద్యోగం రాని పరిస్థితి. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ లో ఇస్తామని చెప్పిన నేపథ్యం ఉంది. కానీ వాళ్ళు చెప్పినట్టు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇవ్వబోయేటువంటి పోస్టులు కానీ చూసినట్లయితే ఎస్ఐకి 845 పోస్టులు, అదేవిధంగా కానిస్టేబుల్కి 1990 అంటే దాదాపు 2,000 లోపు మాత్రమే పోస్టులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే పోస్టుల్ని పెంచాలని చెప్పి అభ్యర్థులు కోరుతా ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా గత 10-15 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో 32 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలకి అభ్యర్థులు వయోపరిమితి కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గతంలో అసెంబ్లీలో మీరు చెప్పినటువంటి వాగ్దానాలు కానీ చూసినట్లయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో 15,000 నుంచి 20,000 వరకు పోస్టులు ఖాళీ ఉందని చెప్పి మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వాగ్దానమే.